ఏవన్ న్యూస్ ఏపీకి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం గోనంపల్లి గ్రామానికి చెందిన సుగాలి లక్ష్మీదేవి మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. తాను కూలీ పని చేసి సంపాదించిన సుమారు 4 తులాల బంగారాన్ని గ్రామానికి చెందిన వెంకటరామయ్య వద్ద నమ్మకంతో ఉంచానని, అయితే తన అనుమతి లేకుండానే ఆ బంగారం మాయం చేశారని ఆమె ఆరోపించారు. బంగారం గురించి అడిగితే తన కులం పేరుతో దూషించారని కూడా ఆమె ఆరోపించారు. ఈ విషయమై రుద్రవరం పోలీసులను, ఎస్ఐ, సిఐలను పలుమార్లు ఆశ్రయించినా న్యాయం జరగలేదని, జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు కనిపించలేదని లక్ష్మీదేవి పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్టీ కమిషన్ను కూడా వీడియో ద్వారా ఫిర్యాదు పంపినట్లు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తి లేదా పోలీసు శాఖ నుండి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. ఘటనపై పూర్తి వివరాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఇది ఏవన్ న్యూస్ ఏపీ. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. రుద్రవరం ఆలగడ్డ తాలూకా రుద్రవరం మండలం గోనంపల్లి గ్రామం. నా పేరు సుగాలి లక్ష్మీదేవి. నా భర్త పేరు సుగాలి శేఖర్ నాయకు. మాకు చిన్నకేసరి వెంకటరామయ్య అనుకూలంగా ఉన్నాడు. మాకు కుట్టం గాలి వచ్చి ఎవరైనా అగ్ని పేర్చారని భయపడి చిన్నకేసరి వెంకటరామయ్య ఇంట్లో 4 తులాలు బంగారు 4 లక్షల లెక్క పెడితే తీసుకొని ఇస్తాను నీ బిడ్డ పెళ్లి కళ్ళని చెప్పినాడు. పాప పెళ్లి పెట్టుకొని లెక్క అడిగితే నీకేం బాకిందా బంగారు లెక్క ఏమంటే నీకేం బాకిందా లంజదానా, నువ్వు ఎప్పుడు ఇచ్చినావు నా లంజ నాకు సుగాలను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపోని దిక్కునేసోడు చెప్పుకోపోని నన్ను ఎట్లంటే బెదిరించి కొట్టి ఈడ్చి నన్ను వద్దు నా ఇల్లు ఊరు ఇడిపించినాడు. రుద్రవరం మండలంలో ఉన్నా నేను, రుద్రవరం గ్రామంలో ఉన్నా. నాకు నా భర్త తాగడబోతాడు. నన్ను ఈడికి వచ్చినా కానీ ఇబ్బంది పెడతానే ఉన్నాడు. సుగాలన్న వల్ల నాకు దగ్గరలోనే చేరినావా, ఊరు ఇడిచిపోతా ఎక్కడన్నా పోతావా లేదా, నన్ను బంగారం అడిగినావా అంటే నేను సంపి జంగుతా, నీ బుద్ధి నేను చెప్పుకోపో, నీకు ఎవరు వస్తారో న్యాయం చేస్తారో ఎవరికైనా చెప్పుకోపో, నాకేం భయమే లే. పెద్దకమ్మడు ప్రతాప్ రెడ్డి నిన్నాలో నాకు భయమే లే అన్నాడు. నేను రుద్రవరం పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఎస్ఐ పట్టించుకోలే, ఎన్ని మాటలు తిరిగినా కానీ పట్టించుకోలే. సిరివల్ల సిఐకి పోయినా పట్టించుకోలే, ఎస్పీ కాడికి పోయినా. ఇప్పుడు న్యాయం నాకు ఇంకా ఏం రెస్పెక్ట్ న్యాయం చేయలే. నాకు వీడికి వచ్చినా కానీ నన్ను ఎట్టంటే మాట్లాడుతున్నాడు. ఇంటి కమిషనర్ అయినా మీరైనా నాకు న్యాయం చేస్తారని ఈ వీడియో పంపిస్తున్నా. తమరికి వీడియో పంపిస్తున్నా. నమస్కరించి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. నాకు న్యాయం చేయాలి మీరే.